కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 3 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చే ముందు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకి దాదాపు 13 లక్షల మంది డ్రైవర్లకి ఉచిత ప్రమాద బీమా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు అది అమలు కాలేదు. రెండోది ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసేటటువంటి డ్రైవర్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ స్కూల్ బస్సు డ్రైవర్లుగా రోజువారీ జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతాలు చాలినటువంటి జీతాలు. హైయెస్ట్ చూసుకుంటే 14-15 వేల కంటే ఎవరికి కూడా జీతాలు లేవు. అట్లాగే వాళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ సౌకర్యం లేదు, పని భద్రత లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు స్కూల్ యాజమాన్యం వాళ్ళని వదిలేసేటటువంటి పరిస్థితి. వాళ్ళకి కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలనేటటువంటి రెండో డిమాండు. అట్లాగే మూడోది కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆటో కార్మికులకి ఓలా ఊబర్ లాంటి ఆ తరహాలో ప్రభుత్వం ఒక యాప్ను తయారు చేసి ఆటో కార్మికులకు ఆ యాప్ ఇస్తామన్నారు. ఇంతవరకు దాని యొక్క పరిస్థితి అతిగతి లేనటువంటి పరిస్థితి. అట్లాగే ఆటో కార్మికులకు సంబంధించినటువంటి వాహన మిత్ర పథకం అర్హులైనటువంటి ఆటో కార్మికులందరికీ ఇస్తామన్నటువంటి మాట కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఆటో కార్మికులకి అట్లాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పనిచేసేటటువంటి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో పనిచేసేటటువంటి డ్రైవర్లందరికీ కూడా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. ఈ సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక అభివృద్ధికి అట్లాగే వాళ్ళ పిల్లల విద్యకు సంబంధించి అన్నిటికి కూడా ఉపయోగపడే విధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా అమలుపరిచినటువంటి పరిస్థితి లేదు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో ఉండేటటువంటి డ్రైవర్లందరూ కూడా రోజువారీ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. విపరీతంగా పెరిగినటువంటి ట్రాఫిక్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. అట్లాగే ప్రమాదాలు జరిగినటువంటి సందర్భంలో ఆ యొక్క కుటుంబ యజమాని ఆ కుటుంబం కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. ప్రమాదంలో మరణించినటువంటి డ్రైవర్కి ఎటువంటి సంక్షేమం లేదు, సంక్షేమ బోర్డు లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారాలు లేవు. కాబట్టి ఆ కుటుంబం వీధిన పాలయ్యేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో మరో పోరాటానికి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులందరూ కూడా సమాయత్తం అవుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.